సినిమా స్టార్టింగ్ సినిమా రాణి గారు రాజా 'రాజావారు రాణి. రాణివారు' ఆ! ఆ సినిమా తర్వాత కనీసం 1 ఇయర్ తర్వాత 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' తర్వాత స్పీడ్ పెంచారు. అవును సార్. సంవత్సరం 3 సినిమాలొచ్చాయి. ఆ! ఈ లాస్ట్ ఇయర్ ఈ హ్మ్. సంవత్సరం ఇది రెండోది. అవును. కొంచెం తగ్గిపోయేసి తగ్గించారు ఎందుకని? కావాలని తగ్గించారా? లేకపోతే జోనర్స్ మారుద్దాం అనుకుంటున్నారా ఏంటి? లేదు సార్. అంటే ఏమైందంటే అప్పుడు 2021లో 5, 6 స్క్రిప్ట్‌లు ఒప్పేసుకున్నానప్పుడు. అప్పటికి ఆ సబ్జెక్ట్సే 2020లో రెడీ అయిన సబ్జెక్ట్స్. అప్పటికి పాయింట్ నచ్చి ఒప్పుకున్నాము. తర్వాత అర్థమైపోయింది. ఓకే. ఆడియన్స్ మైండ్ సెట్ మారుతున్నాయి. ఈ కమర్షియాలిటీలు ఇవి ఎంకరేజ్ చేసే జోన్‌లో లేరు. వాళ్ళకేదో చాలా రియలిస్టిక్‌గా రియాలిటీకి కొత్తదనం ఏదో కావాలని. తర్వాత ముందు నేను గ్యాప్ తీసుకున్నాను సార్. 1 ఇయర్ సినిమాలు చేయలేదు. ఓకే. కొంచెం ఆలోచిద్దాం. ఎలాంటి స్క్రిప్ట్స్ వర్కౌట్ అవుతున్నాయి ఏంటి అని. సో, తర్వాత ఈ స్క్రిప్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత 'కే ర్యాంప్' గాని, తర్వాత 'చెన్నై లవ్ స్టోరీ' గాని, ఇంకొక 3, 4 స్క్రిప్ట్స్ ఓకే చేశాను. అప్పుడు టైం తీసుకున్నాను సార్. ఇంక నుంచి ఎవ్రీ ఇయర్ 3 ఫిల్మ్స్ వస్తాయి సార్. సూపర్. హ్మ్. ఇప్పుడు పక్కా 3 ఫిల్మ్స్ ఎవ్రీ ఇయర్ వస్తాయి సార్. హిట్ అవ్వగానే పెళ్లి చేసుకున్నారు. హ్మ్. 'శ్రీరామ్' హిట్ ముందు కొడుకు పుట్టున్నాడు అదే రెడీగా. అదే సార్. అంత జోష్ పెంచారు కంప్లీట్‌గా. అదే. 'చెన్నై లవ్ స్టోరీ' ఇంకా అంటే టీజర్ చూసాం 'చెన్నై లవ్ స్టోరీ'ది. అవును సార్. అది కూడా చాలా బాగుంది. లవ్ థాంక్ యూ స్టోరీ సార్. బేస్‌గా. థాంక్ యూ సార్. అంటే డైలాగ్ వెర్షన్ కూడా బాగుంది కదా! ఆ అమ్మాయితో అవును మోడ్యులేషన్ సార్. అది. చాలా చాలా బాగా వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ దెమ్ సార్. అంటే చాలా అది మంచి టీమ్. చాలా అది బాగా సంక్రాంతి, ఫిబ్రవరి టైంలోనే అది కూడా రిలీజ్ చేస్తారు. మోస్ట్‌లీ సమ్మర్ ఉండొచ్చేమో సార్ తెలీదు. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ 2 సినిమాలే ఉంటాయా? నెక్స్ట్ ఇయర్ 3 ప్రయత్నిస్తున్నాను సార్. ఇంకా చూడాలి. డిపెండ్స్ ఆన్ షూటింగ్స్ అయితే కాపీ అయితే రెడీ ఉంటాయి 3 సినిమాలు. డిపెండ్స్ ఆన్ ద రిలీజ్ 3 అవుతాయో, 2 అవుతాయో తెలీదు గానీ. బట్ 3 సినిమాలు అయితే నేను ప్లాన్డ్‌గా ఉన్నాను సార్. పెద్ద హీరోలందరూ కూడా సంవత్సరానికి 2 సంవత్సరాలు ఒక సినిమా చేస్తున్నారు. హ్మ్. మిడ్ రేంజ్ హీరోలు 1, 2కి వచ్చారు ఆళ్ళు కూడా. హ్మ్. అంటే యంగ్ కమ్మింగ్ హీరోలందరూ హ్మ్. అంటే సక్సెస్ రేషియో మన చేతిలో ఉండదు కదా! అవును సార్. ఇప్పుడు ఓటీటీ కాంపిటీషన్ పెరిగాక హ్మ్. 2, 3 సినిమాలు చేస్తే కొంచెం థియేటర్‌కి ఆడియన్స్ రావడం జరుగుద్ది. అవును సార్. అంటే థియేటర్‌కి ఆడియన్స్ పుల్ చేయాలంటే మనం ఏదో హ్మ్. కనిపిస్తా ఉండాలి 2 అవును నెలలకు, సార్. 3 నెలలకు అవును సినిమా. సార్. హ్మ్. అలాంటిది మీరు ముందు వరుసలో ఉండాలి యాక్చువల్‌గా. సార్ తప్పకుండా సార్. నేను లాస్ట్ 2 ఇయర్స్‌లో 2 ఫిల్మ్స్ అయ్యాయి. ఇదే చెప్పాను కదా సార్. కొంచెం ఎక్కడో నేనే ఏమైనా ట్రాక్ తప్పుతున్నామా ఇది కాదు కదా! ఏదో కంటెంట్ విషయం కేర్ తీసుకోవాలని. మంచి సబ్జెక్ట్‌ల మీద వర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ 3 ఇయర్స్ ఖచ్చితంగా నావి 9-10 ఫిల్మ్స్ వస్తాయి సార్. నేనది బిలీవ్ చేస్తాను సార్. యాక్చువల్‌గా మీరన్న పాయింట్. మేము యాస్ ఎ యంగ్ హీరోస్‌గా యాస్ మచ్ యాస్ పాసిబుల్ ఎక్కువ సినిమాలు చేస్తే కొత్త టెక్నీషియన్స్ వస్తారు. కొత్త డైరెక్టర్స్‌కి ఆపర్చునిటీ వస్తదని బిలీవ్ చేస్తాను. మీరన్నట్టు సక్సెస్ అనేది మన చేతిలో ఉండదు సార్. ఖచ్చితంగా అది చేసే మేకర్స్ గాని అందరం అన్నీ కుదిరితే ఆ టైంకి పడతది. బట్ మంచి కంటెంట్ చూస్ చేసుకొని చేయడం అయితే చేయాలి.